డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మేడం. నమస్కారం. చాలా మంది పిల్లల్లో చూస్తూ ఉంటాం, వాడు చదవకపోయినా వాడికి మాత్రం కరెక్ట్గా ఆ టైంకి ఆ ఎగ్జామ్లో పాస్ అవుతాడు, మంచి గ్రేడ్ ఉంటుంది. తల్లిదండ్రులు ఒక మాట అనడానికి కూడా స్కోప్ ఎక్కడా కనిపించదు. ఎప్పుడైనా పేరెంట్స్ ఎగ్జామ్స్ టైం కదా, ఏ డైరీలోనో ఎక్కడో నోట్ చేసుకున్నప్పుడు చూసుకున్నప్పుడు అనిపించి వీడిని చదవమని చెప్దామా, ఇప్పుడు చెప్తే వీడేమంటాడు, వీడు ఎలా రియాక్ట్ అవుతాడో, ఫోన్లో ఏదో ఒక మానన పాస్ అయితే అవుతున్నాడు కదా, గ్రేడ్ అయితే ఏలోనో బీలోనో ఉంటుంది కదా అని వదిలేద్దామా అన్న కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. వీడిని అసలు ఎలా వదిలేయాలి, ఇంట్లో చదవట్లేదు, వీడికి ఎలా మార్క్స్ వస్తున్నాయి అన్న టెన్షన్ కూడా ఉంటూ ఉంటుంది. సో అంటే ఆ మెమొరీ ఏంటి, అండ్ ఆ పిల్లలకి ఆ మార్క్స్ వచ్చే వెనక ఉండే రహస్యం అనేది ఉంటుంది కదా, అసలు అది ఏంటంటారు? అసలు చాలా పెద్ద మిస్టరీ అండి. అదేం లేదండి, పేరెంట్స్ నిజంగా చదివేవాడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో వాళ్ళకి భయం. అల్టిమేట్ పర్పస్ ఏంటి, వాడు బాగా చదవాలి, చదివేస్తున్నాడు కదా, ఇంకేమంటాం మనం అని చెప్పి పాపం పేరెంట్స్ కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉంటూ ఉంటారు. ఫస్ట్ గమనించవలసింది చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనండి. పీర్ గ్రూప్ పర్ఫార్మెన్స్. మన తెలుగులో మంచి సామెత ఉంటుంది, సామెత ఏంటంటే ఏమీ లేని చోట ఆమదు మొక్క గొప్పదని. అవును, ఫస్ట్ ఒక్కసారి అది అబ్జర్వ్ చేయాలండి. అంటే రిలేటివ్ కాంపిటీషన్ క్లాస్లో ఎలా ఉంది, క్లాస్లో 25 మంది పిల్లలు ఉంటే ఎప్పుడు వీడే ఫస్ట్ వచ్చేస్తున్నాడు అంటే క్లాస్లో ఇంకా కాంపిటీషన్ లేనట్ట అనేది ఫస్ట్ గమనించాలి. ఒకవేళ ఆ సెక్షన్లో కానీ ఆ క్లాస్లో కానీ నిజంగా కాంపిటీషన్ లేకపోతే కొంచెం కాంపిటీషన్ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఆ పిల్లోడిని కానీ పిల్లని కానీ పెట్టాలి. అవసరమైతే స్కూల్ని మార్చినా తప్పేమీ లేదు. ఎందుకు అంటే ఆ ఐక్యూ లెవెల్స్ కొంతమంది పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. మెమరీ కూడా ఎక్కువ తక్కువ అనేం కాదండి. వాళ్ళు ఎంత బాగా రిట్రీవ్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళు ఎంత షార్ప్గా ఉన్నారనే కానీ క్లాస్ టాపర్కి మెమరీ ఎక్కువ ఉంటుంది, క్లాస్లో చివరున్న వాడికి మెమరీ తక్కువ ఉంటుంది, అది కూడా ఇష్యూ ఏం కాదండి. కాకపోతే కొంతమంది పిల్లలు ఏకసంతగ్రహులు. టీచర్ క్లాస్లో చెప్పింది వాళ్ళకి రోబోలో రికార్డ్ అయినట్టు బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే వీళ్ళకి ఆర్టికులేషన్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు ఏదైతే బుర్రలో ఉందో వాళ్ళు పేపర్ మీద పెట్టగలుగుతారు. వాళ్ళకున్న బ్లెస్సింగ్ అది. ఇప్పుడు ఏమవుతుంది, క్లాస్లో విన్నట్టు వీళ్ళు పేపర్ మీద పెట్టేయగలుగుతున్నారు. దెన్ ఎందుకు చదవాలి, చదవలసిన నీడ్ ఎక్కడుంది? ఇది ఒక బ్లెస్సింగ్గా ఐడెంటిఫై చేసి పేరెంట్స్ ఏం చేయాలి అంటే, చిన్న అక్వేరియంలో పెద్ద ఫిష్ వేసినట్టు ఉంటుంది వాడి పొజిషన్. ఇప్పుడు వాడే కింగ్ లాగా, వాడే హీరోలా కనపడతారు. ఇప్పుడు ఈ ఫిష్ని తీసుకుని వెళ్ళి కొంచెం రివర్లోనో పాండ్లోనో ఓషన్లోనో వెయ్యాలి. వేసినప్పుడు రిలేటివ్ కాంపిటీషన్ అనేది పెద్దదవుతుంది. అంటే ఇన్నాళ్ళు క్లాస్లో నీకు పోటీ లేక కదా నీకు యాటిట్యూడ్ వచ్చింది, ఇప్పుడు నీకు పోటీ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దే విల్ ఎన్హాన్స్ దేర్ సిస్టమ్. ఇప్పుడు ఈ సక్సెస్కి అలవాటు పడ్డాడు కదా, ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చే విధానానికి అలవాటు పడ్డాడు కదా, ఇప్పుడు ఎవరైనా రెండో వాళ్ళు ఫస్ట్ వస్తే తట్టుకోలేడు. కొంచెం హార్డ్ వర్క్ పెట్టడము, ప్రాపర్గా మానిటర్ చేస్తే, లేకపోతే ఇది రివర్స్ కూడా కొడుతుందండి. ప్రాపర్గా మానిటర్ చేస్తే సెకండ్ ఉన్నవాడు, థర్డ్ ఉన్నవాడు మళ్ళీ ఫస్ట్ పొజిషన్స్లోకి రావడం, ఈ ల్యాడర్ని క్లైమ్ చేసే ఇంట్రెస్ట్లో పడతారు. సెకండ్ థింగ్ మనం ఏం గమనించాలి అంటే, పిల్లలకి ఒక్కొక్కసారి మనము వేరే యాక్టివిటీస్ కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఇది ఒక బ్లెస్సింగ్ అని చెప్పుకుంటున్నాం కదా, మరి ఆ బ్లెస్సింగ్ ఉన్న వాళ్ళు కొంచెం రేర్గా ఉంటారు కదా, వాళ్ళు ఇంకా ఏ యాక్టివిటీస్ని పెడితే వాళ్ళ కెరియర్ని మనం ఎన్హాన్స్ చేయగలుగుతాము. ఓకే, విన్నట్టు మైండ్లో పెట్టుకుని అర్థం చేసుకుని పేపర్ మీద పెట్టగలుగుతున్నాడంటే ఏమో మంచి ట్రైనరో, మంచి కోచో, మంచి పబ్లిక్ స్పీకరో అవుతాడేమో. నేను ఎందుకు వీడిని పుస్తకం వరకే రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాను, ఇంకొకటి ఏదైనా ఒక యాక్టివిటీ పెడితే ఇలా ఖాళీగా తిరగకుండా, గేమ్స్ అవి ఆడకుండా, ఎప్పుడు ఇలా టైం వేస్ట్ చేయకుండా ఏదైనా ఒక ప్రొడక్టివ్ యాక్టివిటీలో ఎంగేజ్ చేస్తే ఇందులో కూడా ఎక్సెల్ అవుతాడేమో. ఇది కూడా పేరెంట్కి ఇష్టమైంది పెట్టకూడదండి. ఆ స్టూడెంట్ని అడిగి, నాన్న నీకు స్టడీస్ కాకుండా ఇంకా ఎందులో నీకు చేయాలంటే చెప్పు, ఐ విల్ సపోర్ట్ యూ అండ్ జాయిన్ యూ ఇన్ దాట్ అనేది పేరెంట్ ఒక్కసారి పిల్లోని క్రాస్ చెక్ చేయాలి. క్లాస్ రూమ్లో ఎవరు చుట్టూ ఉన్నారు, వాళ్ళ మార్క్ సిస్టమ్ ఏంటి అని ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. ఇంకొకటి స్కూల్స్ కూడా ఏం చేస్తున్నాయి అంటేనండి, కొన్ని స్కూల్స్ ఇన్ని లక్షలు కట్టించుకున్నాం కదా,
వీడికి తక్కువ మార్కులు వేస్తే మీ స్కూల్లో ఏం నేర్పించారని అడుగుతారేమో అని చెప్పి గ్రేడ్స్ లిబరల్గా వేస్తున్నారు. స్ట్రిక్ట్ కరెక్షన్ అనేది ఉండట్లేదు. ఈ స్ట్రిక్ట్ కరెక్షన్ అనేది లేకుండా అంటే క్వశ్చన్ ఇయర్ కూడా చాలా ఈజీ చేసేస్తున్నారు. ఇంతకుముందు మనకి 100 మార్క్స్ రావాలి అంటే 10x10 లాంగ్ ఆన్సర్స్ 5 ఏవో ఒక మార్క్ డివిజన్తో కష్టపడి కంప్లీట్గా రాస్తే ఆ 100కి 78 80 ఎక్కడో వచ్చేవి. అవి కూడా ఎందుకు రాలేదని క్వశ్చన్ చేయడానికి మనకు గట్ సరిపోవే కాదు. ఎందుకంటే టీచర్ చూపించేవారు రెడ్ ఇంక్తో అలా రౌండ్ ఆఫ్ చేసి చూపించారు. ఇప్పుడు ఏమవుతుంది, పేపర్లో మ్యాచింగ్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్, మల్టిపుల్ చాయిస్, ప్యాసేజ్ అండ్ ఆన్సర్స్, ఇలా వాళ్ళకి అరటిపండు వలిచినట్టు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇంకా మన వాడికి ఎంత ఈజీ అది అంటే నిజంగా హై ఐక్యూ ఉన్న స్టూడెంట్కి అది ఎంత ఈజీ, వాడికి టెక్నిక్ అర్థమైపోయింది ఎగ్జామ్ పేపర్ ఎలా రాయాలో. సో వీ షుడ్ ఇంక్రీజ్ ద డిఫికల్టీ ఇన్ ద అవైలబుల్ సబ్జెక్ట్. అంతేకాని పిల్లవాడు వాడికి మార్కులు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి మనం వదిలేస్తే తర్వాత ఈ పోటీ ప్రపంచంలో నెగ్గు లేకుండా ఉంటాడు. మార్కులతో ఏం చేసేస్తాడు రేపు పొద్దున్న? అదర్ స్కిల్ సెట్ కూడా ఉండాలి కదా. సో ఈ ఐక్యూ ఎక్కువ ఉన్న పిల్లలకి మనము అబ్జర్వ్ చేసి క్లాస్ రూమ్ సెట్టింగ్ని అబ్జర్వ్ చేసుకొని ఒక మంచి ప్రొడక్టివ్ హాబీ ఆర్ యాక్టివిటీలోకి వాళ్ళని స్లోగా డ్రాగ్ చేయాలి. చేస్తే ఇటు సబ్జెక్ట్ అకాడమిక్గా కూడా ఇంప్రూవ్ అవుతారు, ఒక పక్కన స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ అకాడమిక్ నాలెడ్జ్ అండ్ స్కిల్ కాంబినేషన్ డెడ్లీ అండి. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అయిపోతారు వాళ్ళు. ఎస్పెషల్లీ మార్క్స్ వస్తున్నాయన్న సాటిస్ఫాక్షన్ తో చాలా మంది పేరెంట్స్ వదిలేస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ ద మెజరింగ్ క్రైటీరియా. అది క్రైటీరియా కాకూడదు, అది కాషన్ అవ్వాలి. బట్ ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో మీరు అన్నట్టుగానే అసలు స్కూల్లో ఆ క్లాస్ లో వీడు తప్ప ఇంక లేరా ఉన్నారా అని చెక్ చేసుకోవడం, అండ్ స్కూల్ చేంజ్ చేసే అవకాశం ఉంటే మార్చుకోవడం, లేదా ఇంట్లో ఏదైనా యాక్టివిటీ అన్న వాడి కోసం స్పెషల్ గా చేయడం ఖచ్చితంగా చేయాలి పేరెంట్స్. ఎప్పుడైతే వస్తున్నాయి కదా ఏ గ్రేడ్ లోనే ఉన్నాడు కదా వదిలేస్తామో తర్వాత ఫ్యూచర్ కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. మీరు అన్నట్టుగా కాంపిటీషన్ పెంచాలి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మనల్ని క్లాసెస్ అడుగుతూ ఉంటారు, ఎందుకంటే పిల్లల్లో బిహేవియర్స్ అనేవి చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి చూసే వాళ్ళందరికీ. వాళ్ళు ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో పేరెంట్స్కి అర్థం కాదు, పేరెంట్స్ చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోరు. ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కొంతమంది కోపడుతూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, కొంతమంది కొడుతూ ఉంటారు. అండ్ ఇలా చేయడం వల్ల పిల్లల్లో మొండితనం పెరిగిపోతూ ఉంటుందని మీరే చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. సో వాళ్ళకి కమ్యూనికేట్ చేసే విధానం కానివ్వండి, వాళ్ళకి కొన్ని అలవాట్లు నేర్పించాలన్నా, లేకపోతే హ్యాండ్ రైటింగ్ గురించి నేర్పించాలన్నా, స్టడీస్ పైన ఫోకస్డ్గా ఉండాలన్నా మన క్లాసెస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అంటారు? అండ్ క్లాసెస్ ఎక్కడెక్కడ తీసుకుంటారు? అసలు మనం బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెషన్స్ తీసుకుంటున్నామండి. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క డిఫరెంట్ సెట్టింగ్. సో మనం అది అర్థం చేసుకుని వాళ్ళకి సజెషన్ సొల్యూషన్ అనేది ఇవ్వాలి. సో ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలిగితే వాళ్ళకున్న ఇష్యూని బట్టి మనము సొల్యూషన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.